హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్నటి వీడియో ఎవరినో చూడకపోయి ఉంటే పైన ఐ కార్డులు ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేసి తర్వాత ఇది స్టార్ట్ చేయండి. దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఈ వీడియోలో మనం స్వీడన్ నుంచి ఫిన్లాండ్కి క్రూజ్ జర్నీ ఎలా జరిగిందో చూద్దాం. చాలా పెద్ద క్రూజు, మామూలుగా ఉండదు. వీడియో చివరిదాకా మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జస్ట్ ఇప్పుడే స్టాక్హోమ్ పోర్ట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి మన క్రూజ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనకి టికెట్ ఇచ్చేసారు. మొత్తం మన రూమ్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇందులో రాసున్నాయి. Next destination, Helsinki. Yeah. Finland. Excited. Let's see how it goes. About to board to the cruise. It's called Viking Line. And it's going to be an overnight journey. Let's see how the food is. And hopefully no Titanic scenes. Titanic scene, yes, for the kissing scene, but Yeah, not for the sinking scene. Yeah, not the sinking one. Yeah. పాస్పోర్ట్ ఒకటి, టికెట్ ఒకటి చెక్ చేస్తున్నారు. మనం చేతిలో పెట్టుకుని వెళ్తున్నాం రెడీగా. హలో, యా, థ్యాంక్ యూ. The name of the cruise is Viking Glory. Look at the size. అమ్మ దీనమ్మ, పంది. ఓ మై గాడ్. ఈ కార్లన్నీ క్రూజ్ లోపలికి వెళ్తున్నాయండి. All are going to the cruise. Yeah, Oh my gosh. so many cars. కుల్జా సిమ్ సిమ్. హలో, గుడ్ ఈవినింగ్. ఈ క్రూజ్ షిప్ మొత్తం 11 ఫ్లోర్లు ఉందండి. ఇన్సేన్, సీరియస్లీ. Living the dream. ఎన్నో సంవత్సరాల కాలం. It's crazy. ఈరోజు దిస్ ఇస్ Loving క్రేజీ. it. But yeah. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా క్రూజ్కి వెళ్ళాలంటే, ఇన్నాళ్ళకి నెరవేరింది. 8021. 8021. Yes, we have to go this and left side. ఓకే బ్రో, విల్ మీట్. టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్. మన రూమ్ దగ్గరికి వచ్చేసాం. 8504 లోపలికి వెళ్దాం. హలో. సో ఇది మన రూము. నాతో పాటు ఇంకో 3 ఉంటారు. అసలు రూమ్ ఏంటని టూర్ మళ్ళీ చూద్దాం. ముందైతే ఆకలిస్తుంది, వెళ్ళి భోంచేసేద్దాం. ఈ క్రూజ్ షిప్లో కార్లన్నీ కూడా 3rd, 4th, 5th ఫ్లోర్లో ఉంటాయండి. పార్కింగ్ అనమాట. 6, 7, 8 ఫ్లోర్స్ ఏమో బెడ్రూమ్స్ అండి. మన రూమ్ 8th ఫ్లోర్లో ఉంది. 9th ఫ్లోర్లోనేమో రెస్టారెంట్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకునే రూమ్ ఉంది, గేమింగ్ రూమ్ కూడా ఉందండి. 10th ఫ్లోర్లో కెజినో ఉందంట, చూద్దాం. 11th ఫ్లోర్ ఏమో టెర్రస్ అనమాట. చూసారు, ఇది ఒక ఫ్లోర్ మ్యాప్. ఒక ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూడండి. మొత్తం ఇదంతా కూడా ఒక ఫుడ్ కోర్ట్లా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి. మొత్తం అన్నిటికీ కామన్ సిట్టింగ్ ఏరియా అనమాట ఇది. బాగుంది, మంచి కలకల్లాడుతూ ఉంది. దీనికి అటాచ్డ్గా మళ్ళీ ఇక్కడ పక్కనే చిన్నపిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా అనమాట. అబ్బో, బాగుంది. మెనూ అంతా స్వీడిష్ లాంగ్వేజ్లో ఉంది, మనకేమీ అర్థం అవుతలేదు. సర్లే, ఇంగ్లీష్ మెనూ కూడా చూద్దాం. ఇవన్నీ మనకెందుకు. అది ఇంగ్లీష్ మెనూ కూడా చూసారా, అదిరింది. స్పష్టంగా అర్థమవుతుంది మనకి. పిజ్జా తీసుకుందాం, కొంచెం తక్కువ రేటుకి వస్తుంది పిజ్జా అయితే. థ్యాంక్ యూ. ఈ పిజ్జా వచ్చేసి 16 యూరోలు అండి, అంటే 1300 రూపాయలు అనమాట. మనకి యూరోప్లో పిజ్జాని ముక్కలు చేసి ఇవ్వడండి, మనమే కట్ చేసుకుని తినాలి. మీట్ బాల్స్.
ఈ 10th ఫ్లోర్లో మనకి కెజినో బోర్డ్ అయితే లేదు, కానీ ఈ మొత్తం గ్యాంబ్లింగ్ మిషన్స్ అంటారు వీటిని. మొత్తం మిషన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఆడుకోవాలి మనం కెజినో ఈ మిషన్స్లో. ఇక్కడ ఈ 10th ఫ్లోర్లో కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ ఏరియా అంతా కనెక్టెడ్ టు 9th ఫ్లోర్ అనమాట. చూసారా, ఈ బాల్కనీ అంతా కామన్ ఏరియా. 2 ఫ్లోర్లకి మంచి మ్యూజిక్ ప్లే అయితే వైబ్ అయితే చాలా బాగుంది. టెర్రస్ ఎక్కి పైనుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. దిస్ ఈజ్ 11th ఫ్లోర్. ఇది మన షిప్ అవుట్ సైడ్ వ్యూ అండి. కాకపోతే చాలా త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి మనం ఈ వ్యూ అయితే చూడలేం. అసలు ఈ బయట వ్యూ చూసే వరకు కూడా అర్థం కాలేదు షిప్ కదిలిందా లేదా అని. అంత పెద్ద షిప్ కదా మరి. అసలు క్రూజ్ పైకి వెళ్ళి ఏదైనా చూపిద్దామంటే మొత్తం అంతా లాక్ చేసి ఉంది. సో వీ కెనాట్ గో. కానీ అక్కడికి వెళ్తే అద్దరిపోద్ది. మంచి ఇప్పటికే చల్లగా గాలి వస్తుంది. -3 నుంచి -4 ఉంటుందండి టెంపరేచర్. చాలా చల్లగాలి వచ్చేస్తుంది. బయట ఉండలేము, లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్స్ వెరీ కోల్డ్ బ్రో. ఇలా ఓపెన్ ఏరియాలో ఉంటే చలి తట్టుకోవడం చాలా కష్టం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న టైడ్ అయిపోవడం వల్ల మీకు రూమ్ చూపించలేకపోయానండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, నిన్న ఈ బెడ్లు 4 క్లోజ్డ్లో ఉన్నాయి. సో మనం ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ 4 బెడ్లో చాలా చిన్న రూము. బాత్రూమ్ కూడా చాలా చిన్నదే. ఇంతే రూము, చిన్న స్పేస్ అనమాట. సో మన క్రూజ్ షిప్ అయితే ఫిన్లాండ్కి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఈ పోర్ట్ నుండి ఫిన్లాండ్ రాజధాని అయిన హెల్సింకి సిటీకి వెళ్ళడానికి బస్సు ఎక్కామండి. టైం చూసారా, 9:15 అవుతుంది. అయినా ఇంకా మొత్తం చీకటే. వింటర్ కదా, మార్నింగ్ 9:30, 10 అవుతేనే కానీ వెలుగు రాదు ఇక్కడ. You can buy here very good food, like fish, seafood. You can buy here. And be careful, it is really expensive, okay? I will tell you that. One plate seafood costs about €20 here. Enjoy the day. In a couple of seconds we are there. ఫైనల్గా హెల్సింకికి అయితే వచ్చేసామండి. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం హెల్సింకిలో అసలు ఏముంది ఏంటని. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.